ఈరోజు టీజా అంటే ఏంటి? అండ్ టీజా ఎవరికి చేస్తారు? దీని గురించి చెప్తానండి. ఒక కపుల్ నా దగ్గరకొచ్చారు ఫర్ ట్రీట్మెంట్. పిల్లలు అవ్వట్లేదు. 7 ఇయర్స్ అయింది వాళ్ళకి పిల్లలు లేకుండా. వాళ్ళు నా దగ్గరకొచ్చారు. వైఫ్ వైఫ్‌కి స్కాన్ చేసి చూస్తే వి హావ్ అరౌండ్ 2 ఎగ్స్ ఆన్ ద రైట్ సైడ్, 2 ఎగ్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. చాలా తక్కువున్నాయి ఎగ్స్. అండ్ హస్బెండ్‌కి మనము కౌంట్ చూసుకున్నట్టయితే అన్‌ఫార్చునేట్‌లీ ద కౌంట్ ఈస్ 0. దట్ ఈస్ కాల్డ్ ఎజోస్పెర్మియా అంటారు. అంటే నో స్పెర్మ్స్ ఇన్ ద సెమెన్ శాంపిల్. ఒట్టి ఫ్లూయిడే ఉంది కానీ స్పెర్మ్స్ లేవు అందులో. దీన్ని ఎజోస్పెర్మియా అంటారు. సో వైఫ్‌కి ఎగ్స్ తక్కువగా ఉన్నాయి. హస్బెండ్‌కి స్పెర్మ్స్ 0 ఉన్నాయి. సో వీళ్ళు అప్రోచ్ అయ్యారు. సో మనం టెస్ట్‌లు చేసాం హస్బెండ్ మీద. ఫస్ట్ 0 కౌంట్ ఎందుకొచ్చింది అనేది మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. సో 0 కౌంట్ రావటానికి బ్లాకేజ్ ఒక కారణం కావచ్చు. లేదా టెస్టిస్‌లోనే స్పెర్మ్ ప్రొడక్షనే అవ్వకపోవచ్చు. 2 రీజన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఎలా తెలుసుకోవచ్చు అంటే హార్మోన్ టెస్ట్‌ల వల్ల, స్కాన్‌ల వల్ల మేల్‌కి ఇవి చేసేస్తే మనం తెలుసుకోవచ్చనమాట. సో వెన్ వి డిడ్ అ హార్మోన్ టెస్ట్ ఆన్ ద పర్సన్, మనం ఎవరైతే హస్బెండ్ వచ్చారో వాళ్ళ మీద హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బ్లాక్ వల్ల స్పెర్మ్స్ బయటికి రావట్లేదని తెలిసింది. సో లోపల స్పెర్మ్ ప్రొడక్షన్ జరుగుతోంది. కానీ దారిలో బ్లాకేజ్ ఉండటం వల్ల ఈ స్పెర్మ్ బయటికి రాలేకపోతుంది. సో ఇలాంటి వాళ్ళకే టీజా ప్రొసీజర్ చాలా యూస్‌ఫుల్.